హలో స్టూడెంట్స్, వెల్కమ్ టు ఆర్క్ రిఫ్లెక్షన్స్ ఐఏఎస్. నా పేరు సునంద. రీసెంట్గా ఏఐ ఇంపాక్ట్ సమ్మిట్ 2026 అన్నటువంటిది జరిగినటువంటి నేపథ్యంలో మన ప్రధానమంత్రి నరేంద్ర మోదీ మానవ్ అనే ఒక ఫ్రేమ్ వర్క్ గురించి మాట్లాడటం జరిగింది. సో ఇవాళ అసలు ఏంటి మానవ్ అన్నటువంటి ఫ్రేమ్ వర్క్, దీంట్లో కాంపోనెంట్స్ ఏంటి, దీని యొక్క సిగ్నిఫికెన్స్ ఏంటి, మన భారతదేశంలో ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ రిలేటెడ్ స్కీమ్స్ ఏమేమి ఉన్నాయి, ఇవన్నీ కూడా మనం తెలుసుకుందాం. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ చూడండి, మానవ్ అన్నటువంటిది ఇండియన్ ఎథికల్ ఫ్రేమ్వర్క్ ఫర్ రెస్పాన్సిబుల్ అండ్ హ్యూమన్ సెంట్రిక్ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్. అంటే ఇక్కడ సింపుల్గా గుర్తుపెట్టుకోవాలి, ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ఏదైతే ఉందో అది ఒకటి హ్యూమన్ సెంట్రిక్, అంటే ఎప్పుడూ కూడా మనుషుల్ని ఇప్పుడు కన్సిడర్ చేయాల్సినటువంటి అవసరం అన్నటువంటిది ఉంది. రెండవది వచ్చేసరికి ఏంటి, ఎథికల్. సో ఎథికల్గా ఉండాలి, రెస్పాన్సిబుల్గా ఉండాలి, అలాగే హ్యూమన్ సెంట్రిక్గా కనుక ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ అనేటటువంటిది ఉంటే అది హ్యూమన్ గుడ్కి పనికొస్తుంది అన్నటువంటి నేపథ్యంలో ఈ మానవ్ అన్నటువంటి ఫ్రేమ్వర్క్ని తీసుకురావటం జరిగింది. సో ఇది ఇండియా యొక్క నార్మేటివ్ అప్రోచ్ అన్నటువంటిది ఏఐ గవర్నెన్స్కి సంబంధించి. సో ఎప్పుడైతే మనం ఏఐ సిస్టమ్స్ అన్నటువంటిది డిజైన్ చేసి డెవలప్ చేస్తూ ఉంటామో ఆ టైంలో అసలు అకౌంటబిలిటీ అన్నటువంటిది ఫాలో అవుతుందా, ఎథిక్స్ ఫాలో అవుతుందా, మన యొక్క సావర్నిటీ, లెజిటిమసీ ఇవన్నీ కూడా అందులో ఉన్నాయా లేదా అనేసి చూసుకోవటం జరుగుతుందన్నమాట. సో ఈ ఫ్రేమ్వర్క్ని ఆర్టికులేట్ చేయటం జరిగింది గవర్నమెంట్ ఆఫ్ ఇండియా అన్నటువంటిది. సో అసలు ఏంటి మానవ్ అన్నటువంటి ఫ్రేమ్వర్క్, ఏమేమి ఉంటాయి అన్నటువంటి చూద్దాం. చూడండి, మానవ్ అంటే ఎం అంటే మోరల్ అండ్ ఎథికల్ సిస్టమ్స్ అన్నటువంటిది, నైతికత ఉండాలి అని చెప్తుంది. రెండవది అకౌంటబుల్ గవర్నెన్స్ అన్నటువంటిది ఉండాలి, అలాగే నేషనల్ సావర్నిటీని కాపాడగలిగేలాగా ఉండాలి. యాక్సెసిబుల్ అండ్ ఇంక్లూజివ్ టెక్నాలజీ అంటే అందరికీ యాక్సెసిబుల్గా ఉండాలి, అలాగే వ్యాలిడ్ మరియు లెజిటిమేట్ సిస్టమ్స్ అన్నటువంటి ఉండాలి. సో ఇవన్నీ ఉండాలి ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్కి అన్నట్టుగా చెప్పటం జరిగింది. సో ఒక్కొక్క దాని గురించి చూద్దాం. సో ఫస్ట్ ఇక్కడ చూడండి, ఎథికల్ అలైన్మెంట్ అంటే ఏంటి, బయాస్ అన్నటువంటిది ఉండకూడదు, డిస్క్రిమినేషన్ అన్నటువంటిది ఉండకూడదు ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్కి. సో హ్యూమన్ రైట్స్ని మరియు కాన్స్టిట్యూషనల్ వాల్యూస్ని రెస్పెక్ట్ చేయాలి ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ అన్నటువంటిది. రెండవది గవర్నెన్స్ మరియు అకౌంటబిలిటీకి సంబంధించి. సో హ్యూమన్ ఇన్ ద లూప్ అంటే ఏంటి, హ్యూమన్ సెంట్రిక్గా ఉండాలి అన్నటువంటిది. అలాగే ట్రాన్స్పరెంట్ అల్గారిథము మరియు ఆడిట్ ట్రయల్స్ అన్నటువంటివి జరగాలి అని చెప్పేసి. నెక్స్ట్ వచ్చేసరికి సావర్నిటీ మరియు సెక్యూరిటీ అంటే డేటా లోకలైజేషన్ అన్నటువంటిది అవసరమైనప్పుడు చేయాలి. అంటే ఏంటి, ఇప్పుడు డేటా అన్నటువంటిది బౌండరీస్తో పని లేదు, సో ఎక్కడికైనా ట్రాన్స్ఫర్ చేయొచ్చు. అలాంటి టైంలో డేటా లోకలైజేషన్ అన్నటువంటిది మన యొక్క ప్రైవసీని కాపాడుతుంది. సో ఏ దేశానికి సంబంధించినటువంటి డేటాని ఆ దేశంలోనే స్టోర్ చేయాలన్నటువంటిది డేటా లోకలైజేషన్ అన్నటువంటిది చెప్తుందన్నమాట. అలాగే ప్రొటెక్షన్ అగెనిస్ట్ మిస్యూజ్ అండ్ స్ట్రాటజిక్ వల్నరబిలిటీస్. సో వీటికి అగెనిస్ట్గా ఏఐకి ప్రొటెక్షన్ అన్నటువంటిది ఉండాలి. అలాగే ఇంక్లూజివ్నెస్, యాక్సెసిబిలిటీ అంటే మల్టీలింగ్వల్ ఏఐ అన్నటువంటి తీసుకురావటం ద్వారా మల్టిపుల్ లాంగ్వేజెస్లో ఈ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ని ప్రజలకి దగ్గర చేయటం అన్నమాట. అలాంటిది. అలాగే అఫోర్డబుల్ మరియు సిటిజన్ సెంట్రిక్ అప్లికేషన్స్ అన్నటువంటివి ఏఐ త్రూ చేయాలి. యాప్స్ లాంటివి బిల్డ్ చేయటం ఫార్మర్స్కి కావచ్చు, అలాగే ఎవరైతే కన్జ్యూమర్స్ ఉంటారో వాళ్ళకి సంబంధించి కావచ్చు, వివిధ రకాల సర్వీసెస్ని అందించడం అనమాట. అలాగే ట్రస్ట్ అండ్ లెజిటిమసీ అంటే ఏంటి, లీగల్ కాంప్లైన్స్ అన్నటువంటిది ఉండాలి. ఏఐ సిస్టమ్స్ మీద ఫస్ట్ ఆఫ్ ఆల్ పబ్లిక్ ట్రస్ట్ అన్నటువంటిది ఉండాలి. అలా ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ని మనం డెవలప్ చేయాలి అన్నటువంటిది ఈ మానవ్ ఫ్రేమ్వర్క్ అన్నటువంటిది. మరి సిగ్నిఫికెన్స్ ఏంటి అంటే చూడండి, ఒకటి హ్యూమన్ సెంట్రిక్ ఏఐ విజన్ అన్నటువంటిది ఉంటుంది. సో హ్యూమన్ వెల్ఫేర్ని అన్నిటికన్నా ముందుంచుతుంది. అలాగే ఏఐని సొసైటల్ గుడ్కి ఉపయోగించాలి అన్నటువంటిది. రెండవది గ్లోబల్ సౌత్ పర్స్పెక్టివ్. ఎందుకు వచ్చింది ఇది, ఇప్పుడు ఏదైతే ఏఐ ఇంపాక్ట్ సమ్మిట్ అన్నటువంటిది జరుగుతుందో ఇది గ్లోబల్ సౌత్లో జరుగుతున్నటువంటి ఫస్ట్ సమ్మిట్. సో గ్లోబల్ సౌత్కి సంబంధించి ఆ పర్స్పెక్టివ్లో ఏంటి అంటే కొన్ని ఛాలెంజెస్ని అడ్రస్ చేయటం. ఫర్ ఎగ్జాంపుల్ డిజిటల్ డివైడ్ అన్నటువంటిది ఉంది, సో దాన్ని సాల్వ్ చేయాలి. అలాగే డేటా ఎక్స్ప్లాయిటేషన్ అన్నటువంటిది జరుగుతుంది, సో అలాంటి దాన్ని సాల్వ్ చేయాలి. అలాగే టెక్నాలజికల్ డిపెండెన్స్ అన్నటువంటిది జరుగుతుంది, సో దాన్ని సాల్వ్ చేసుకునేలాగా మనం ఏఐని డెవలప్ చేసుకోవాలి. నెక్స్ట్ చూడండి, సావర్నిటీ. ఎందుకని అంటే క్రాస్ బార్డర్ డేటా ఫ్లో అన్నటువంటిది పెరుగుతూ ఉన్నటువంటి ఈ నేపథ్యంలో డేటా లోకలైజేషన్ అన్నటువంటిది ఎంతో ప్రాముఖ్యతను సంతరించుకుంది. సో ఇష్టం వచ్చినట్టుగా కంపెనీస్, వేరే దేశాల కంపెనీస్ మన భారతదేశంలోకి వచ్చి ఇక్కడ ఉన్నటువంటి డేటాని వాళ్ళ దేశానికి పంపించుకుంటే, సో ఆ టైంలోనే మనకి మన డేటాని మన భారతదేశంలోనే స్టోర్ చేసుకునేలాగా ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ సిస్టమ్స్ని డెవలప్ చేసుకోవాల్సిన అవసరం ఉంది. అలాగే స్ట్రాటజిక్ అటానమీ.
సో ఈ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్కి కూడా స్ట్రాటజిక్ అటానమీ అన్నటువంటిది ఉండాలి. అప్పుడే ఆ దేశానికి సంబంధించి ఇంకా ప్రగతి పదంలో ముందుకెళ్ళటానికి ఉపయోగపడుతుంది. సో ఇవన్నీ దాని ఇంపార్టెన్స్. మరి మన భారతదేశంలో ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ రిలేటెడ్ ఇనిషియేటివ్స్ ఏమేమి ఉన్నాయి? చాలా ఉన్నాయి. అందులో కొన్ని ఇంపార్టెంట్ ఇవన్నమాట. సో ఒకటి ఇండియా ఏఐ మిషన్. సో ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ సిస్టమ్స్ డెవలప్మెంట్కి సంబంధించింది. రెండవది భారత్ విస్తార్. ఇది దేనికి సంబంధించింది? అగ్రికల్చర్కి సంబంధించింది. రీసెంట్గానే దీన్ని తీసుకురావటం జరిగింది. అలాగే నేషనల్ ప్రోగ్రామ్ ఆన్ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్, ఏఐకి సంబంధించి తీసుకొచ్చినటువంటి ఇనిషియేటివ్. దాన్ని ఈ నేషనల్ స్ట్రాటజీ ఫర్ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్లో భాగంగా తీసుకురావటం జరిగింది. అలాగే పబ్లిక్ సర్వీసెస్కి సంబంధించి భారత్ జన్ అనేసి తీసుకురావటం జరిగింది. అలాగే భాషిని లేదా నేషనల్ లాంగ్వేజ్ ట్రాన్స్లేషన్ మిషన్ అనేసి పిలుస్తూ ఉంటాం. సో దీని ద్వారా మన భారత భాషల్లోకి ఈ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ అన్నటువంటిది, అంటే లోకల్ లాంగ్వేజెస్లో మాట్లాడడం ద్వారా అక్కడ ఉన్నటువంటి వాళ్ళకి చేరువవటానికి సంబంధించి తీసుకొచ్చినటువంటిదే ఈ భాషిని అన్నటువంటిది. అలాగే సర్వం వన్ ఏఐ మోడల్. ఇది ఒక లార్జ్ లాంగ్వేజ్ మోడల్ అనమాట. సో దీనికి సంబంధించి వివిధ రకాల సర్వీసెస్ని ప్రజలకు అందించడానికి ఇది ఉపయోగపడుతుంది. నెక్స్ట్ ఏఐ సెంటర్స్ ఆఫ్ ఎక్సలెన్స్ అన్నటువంటిది. సో ఇక్కడ గుర్తుపెట్టుకోవాలి, రీసెంట్ బడ్జెట్లో హెల్త్ కేర్, అగ్రికల్చర్ మరియు సస్టైనబుల్ సిటీస్కి సంబంధించి ఏఐ సెంటర్స్ ఆఫ్ ఎక్సలెన్స్ని న్యూఢిల్లీలో నెలకొల్పాలి అన్నట్టుగా అనుకోవటం జరిగిందనమాట. సో ఆ కంటెక్స్లో ఇది ఇంపార్టెంట్. అలాగే నేషనల్ ఎడ్యుకేషన్ పాలసీ 2020. సో ఈ నేషనల్ ఎడ్యుకేషన్ పాలసీలో కూడా ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ని పిల్లల చదువుల్లో భాగం చేయాలి అన్నటువంటిది ఉంది. సో ఇవన్నీ కూడా మన భారతదేశంలో ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ రిలేటెడ్ ఇనిషియేటివ్స్ అనమాట. సో ఇక్కడ గమనించాలి ఏంటి? ఒకటి, రెస్పాన్సిబుల్ ఏఐ ఉండాలి, ఎథికల్ ఏఐ ఉండాలి, హ్యూమన్ సెంట్రిక్ అప్రోచ్ అన్నటువంటిది ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్కి ఉండాలి అని చెప్పేటటువంటిదే ఈ యొక్క మానవ్ అప్రోచ్ అన్నటువంటిది. ఆల్ ద వెరీ బెస్ట్ అండ్ థ్యాంక్ యూ వెరీ మచ్.